సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ పేషెంట్స్ కి సంబంధించిన సమస్యలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కిరణ్ గంగా గారు. నమస్తే సార్. సార్, సాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఆహారం తీసుకున్న తర్వాత అంటే టిఫిన్ కానీ లేదంటే లంచ్ డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్లో ఫ్లక్చువేషన్స్ అనేది రావటం, బాగా లెవెల్స్ పెరుగుతూ ఉండటం జరుగుతూ ఉంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే ఈ ఫ్లక్చువేషన్స్ అనేది కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది పేషెంట్స్ ఫేస్ అవుతున్న ప్రాబ్లమే ఇది. వీటిని మనం పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ అంటాం, లేదా పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎక్స్కర్షన్స్ అను, లేదా పోస్ట్ లంచ్ ఎక్స్కర్షన్స్ అను. సో ఫుడ్ తీసుకున్న కొంత సమయంలో షుగర్స్ ఎక్కువ పెరగటం. సో ఎక్కువ పెరగటం వల్ల మనకు హెచ్బిఎంసి తగ్గడానికి కష్టం ఉంటుంది. సో కొంచెం డెఫినెట్గా మెడిసిన్స్ వాడతాం పోస్ట్ ప్రాండియల్ ఎక్కువగా ఉన్నప్పుడు. అది తిన్న వెంటనే షుగర్ పెరగకుండా కొంత మెడిసిన్స్ మనం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పేషెంట్ కూడా కొన్ని ఆహార విధానాల్లో మార్పులు చేసినట్లయితే మేము పెంచే మందులు ఒక అవసరం తగ్గుతుంది. ఒకవేళ లాస్ట్ విజిట్లో పోస్ట్ ప్రాండియల్ షుగర్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక ట్యాబ్లెట్ డోస్ పెంచాను అనుకుందాం. నెక్స్ట్ 2-3 months తర్వాత తను వచ్చిన రీడింగ్స్ మంచి కంట్రోల్, హెచ్బిఎంసి తగ్గింది, పోస్ట్ ప్రాండియల్స్ కూడా చక్కగా తగ్గాయి అనుకోండి. సో లాస్ట్ టైం నేను ఇచ్చిన ట్యాబ్లెట్ డోసు తగ్గటము లేదా దాన్ని తీసేయటం జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయిగా. సో ఎవరైతే ముఖ్యంగా సులభంగా నాజూగ్గా అరిగే ఆహారాలు ఎక్కువగా తరచూ తీసుకుంటూ ఉంటారో వీళ్ళలో పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. కోర్స్ కొంచెం ఇన్సులిన్ విడుదల లోపం ఉన్న పోస్ట్ ప్రాండియల్ ఎక్స్కర్షన్స్ ఎక్కువ ఉంటాయి. అది డాక్టర్ గారు కరెక్షన్ చేసుకుంటారు. బట్ పేషెంట్స్ డైట్లో ఇప్పుడు ఉదాహరణకి మంచి తెల్ల ఇడ్లీలు, మంచి సాంబార్లో కూడా కొంచెం బెల్లం లేదో పంచదార, డెఫినెట్గా ప్రాండియల్ షుగర్ పెరుగుతుందండి. సో కాబట్టి మీరు మిల్లెట్ ఇడ్లీ లేదా ఇడ్లీ పిండే చేసేటప్పుడు ఇంకొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉన్న కొన్ని గింజలు, అది గుగ్గుళ్ళు కావచ్చు, బొనిగలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, అరికెలు, సామెలు, ఓదలు, ఎట్లాంటివైనా సరే కొంచెం యాడ్ చేసి రైస్ క్వాంటిటీని తగ్గించారనుకోండి. అదేవిధంగా సాంబార్ చేసేటప్పుడు కూరగాయలు ఇంకొంచెం పెంచండి. ఎలాగో సాంబార్ చేస్తున్నారు, క్యారెట్, ముల్లంగి, వాటెవర్, గుమ్మడికాయ, పొట్లకాయ, సొరకాయ, సో ఇట్లాంటి మునక్కాడ, ఇట్లాంటివి ఎక్కువ వేయండి సాంబార్లో. కొంచెం పప్పు తగ్గించుకోవచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్లము, పంచదార సాంబార్లో వేసే అలవాటుని కంప్లీట్గా స్టాప్ చేసేయండి. ప్లస్ ఈవెన్ సాంబార్లో కూడా మనం పోపేస్తారు కదా, ఆయిల్ వేడి చేసి కొంచెం ఆయిల్ యూజ్ చేయడం కూడా చాలా వరకు తగ్గించండి. ఎందుకంటే చాలామందికి ఎలాగో కొంచెం కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఆయిల్తో మనకు పెద్ద బెనిఫిట్ ఉండదు. గ్యాస్ట్రైటిస్ ఇటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. కాబట్టి ఆయిల్ తగ్గించారనుకోండి మీకు అరుగుదల కూడా కడుపు మంట లేకుండా ఈజీగా ఉంటుంది. సో ఇలాగ మనం ఏం చేసాం, సింపుల్ కార్బోహైడ్రేట్ ఉన్న దాన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్ మార్చేసాం. మనం ఇడ్లీ మానండి అనలేదే, ఇడ్లీయే, బట్ అందులో ఉన్న మెనూలో ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న ఫుడ్ కంటెంట్స్ మనం యాడ్ చేసుకున్నాం. సో అదే పిండితో దోశ చేసుకోవచ్చు. ప్లస్ చాలాసార్లు కొన్ని సందర్భాలలో కొన్ని కుటుంబాలలో రోజు ఇడ్లీ దోశ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, దాదాపు వారంలో 5-6 రోజులు. సో మీరేం చేయాలంటే ఇంకొంచెం తగ్గియాలి, వాటిని తగ్గించుకొని ఒకరోజు రాగి పిండితో, రాగి, సజ్జ, జొన్న పిండితో కూడా దోశ లాంటిది చేసుకోవచ్చు. రొట్టె కుదిరితే రొట్టె చేసుకోవచ్చు. అదేవిధంగా చపాతీలు చేసే వాళ్ళల్లో కూడా ఇంకొంచెం అందులో చిరుధాన్యాల పౌడరు ఇంకా కొన్ని మల్టీ మిక్స్ చేసుకొని కూడా యాడ్ చేసుకున్నట్లయితే పోస్ట్ బ్రేక్ఫాస్ట్ స్పైక్స్ని అరికట్టచ్చు మనం. ఇక్కడ కాస్త లంచ్కి వచ్చేతలికే కూడా ఒక డబ్బాలో వైట్ రైస్ ఉంది. ఈ వైట్ రైస్ను కూడా రోజు అదేది కాకుండా చేంజ్ చేయండి. మీరు మరీ వైట్ రైస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకుంటే రోజు మార్చి రోజు వైట్ రైసు, రోజు మార్చి రోజు బ్రౌన్ రైస్, వారంలో ఒక 2 సార్లు 3 సార్లు కొంచెం మిల్లెట్స్తో, అరికెలతోనో, ఓదలతోనో, సామిలతోనో సంబంధించింది కూడా చేసుకోండి. సో మీకు నచ్చింది మీరు అనుభవిస్తారు, మిగతా రోజుల్లో ఆరోగ్యానికి మంచిదైంది కూడా అనుభవిస్తారు. సో మీకు నచ్చింది ఆరోగ్యానికి కూడా మంచిది అనుకోండి, సంతోషం. బట్ మీకు నచ్చింది ఆరోగ్యానికి అంత మంచిది కాదనుకుందాం, ఇక్కడ కాస్త రాజీ పడక తప్పదు. ఇదొకటి. రెండోది, వైట్ రైస్ డబ్బా ఉన్న రోజున లంచ్ కంటే ముందు కాస్త వెజిటబుల్ సలాడ్ కూడా పెట్టుకోండి. 1/2 hour ముందు కీరా, క్యారెట్,
ఇట్లాంటివి ఏదైనా, లేదా కనీసం మర్చిపోయారు జామకాయ తినండి, బొప్పాయి తినొచ్చు, ఇట్లాంటివి ఏదన్నా ఒక ఫ్రూట్ ఐటెం లాంటిది తీసుకున్నా కూడా సటైటీ లెవెల్స్ పెరుగుతాయి. సో లంచ్ అప్పుడు ఫుడ్ క్రేవింగ్ తగ్గుతుంది. ముఖ్యంగా మీకు స్ట్రెస్ఫుల్గా ఉన్న రోజున కూడా ఇట్లాంటి సాలడ్ కానీ ఫ్రూట్ కానీ కొంచెం ముందస్తుగా తీసుకోగలిగితే ఇంకా బెటర్. ప్లస్ ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఏ మీటింగ్ అని చెప్పో ఏదన్నా కారణం వల్ల లంచ్ డిలే అవుతుంది అనుకుందాం. సో డిలే అయిన తర్వాత ఎక్కువ తినాలనిపిస్తుంది. ఈవెన్ తీసుకెళ్ళిన డబ్బా అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా తింటే బెటర్ అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి ఇంకొక సమోసానో ఎక్స్ట్రా తినే ప్రమాదం ఉంటుంది. సో ఇటువంటప్పుడు కూడా ఒక ఫ్రూట్ మధ్యలో తినేయటం అలవాటు చేసుకోండి. మీకు మీటింగ్ ఉందా, ఖచ్చితంగా బ్యాగ్లో ఒక 2 ఫ్రూట్స్ పట్టుకెళ్ళండి. కట్ చేసిన బొప్పాయి కానివ్వండి, ఇంకేదన్నా తీసుకెళ్ళవచ్చు. కట్ చేసినవి లేవా, నో ప్రాబ్లం, అక్కడ డైరెక్ట్గా హోల్ ఫ్రూట్ యాపిల్ కానివ్వండి, జామకాయ వాటెవర్ తీసుకొని తినడానికి ప్లాన్ చేయండి. అదేవిధంగా ఈవినింగ్ కూడా వెయిట్ తగ్గాలనుకుంటున్న వారు ముఖ్యంగా సలాడ్ ఇంకోటి తీసుకోవచ్చు. డిన్నర్, సో డిన్నర్ లేట్ అవుతూ ఉంటే దయచేసి ఎర్లీగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 6:30, 7:30, 8 లోపు డిన్నర్ చేసిన వాళ్ళకి ఫాస్టింగ్ షుగర్ బెటర్ కంట్రోల్లో ఉండే ఛాన్సెస్, పోస్ట్ ప్రాండియల్ కూడా పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా డిన్నర్ లేట్ అవుతుంది అనుకుంటున్నాం, క్వాంటిటీ బాగా తగ్గించేసేయండి. ఇంకా లేటుగా అంత ఫుడ్ మనం తీసుకున్నప్పుడు అరుగుదల ఇబ్బంది కూడా ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టదు, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో లేట్ అవుతుంది అనుకున్నప్పుడు చాలా వరకు కట్ చేసేయండి. ఇంకేదైనా ఫుడ్ రీప్లేస్మెంట్స్, ఇప్పుడు డాక్టర్గా మనం కొన్నిసార్లు మంచి ప్రోటీన్ రిచ్ది కానీ లేకుండా ఉంటే ఈ పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ పెరగకుండా కూడా కొన్ని పౌడర్స్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అదొక 3, 4 లేదా 5 స్పూన్లు మంచి వేడి నీళ్ళల్లో కానీ లేదా మామూలు వాటర్లో కానీ కలుపుకొని తాగితే ఒక హోల్ మీల్ రీప్లేస్మెంట్ అయిపోతుంది. సో ప్రాండియల్ స్పైక్స్ కూడా తగ్గుతాయి. తద్వారా మీ HbA1c 7 లోపు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ డాక్టర్గా మనకు మాత్రలు కానీ ఇన్సులిన్ కానీ డోసెస్ పెంచే అవకాశాలు ఉండవు కాబట్టి తక్కువ మెడిసిన్స్తోనే మీకు షుగర్స్ బెటర్గా కంట్రోల్ అవ్వటం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లో షుగర్స్ రాకుండా ఉండే ఛాన్సెస్ పెరుగుతాయి, అంటే లో షుగర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. సో నేను జనరల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఫైనల్గా ఏదన్నా కూడా మీ డాక్టర్తో మీరు డిస్కస్ చేసుకోండి. బట్ దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకి మంచి పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి మీరు డాక్టర్తో డిస్కషన్ చేసి మంచి సుఖమైన, క్షేమంగా, హాయి అయిన డయాబెటీస్ జీవితాన్ని గడపగలగరు అనేది నా అభిప్రాయం. సరే, డయాబెటీ పేషెంట్స్ ఆహార నియమాలు పాటించడం వల్ల షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.